హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక అంగన్వాడీలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సీఎం చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు. వాళ్లకు జీతాలు పెంచాలనే ఆలోచన మాకు ఉంది. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆ దృష్ట్యా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఇక మంగళవారం ఆమె అంగన్వాడీ సంఘాల నేతలతో అమరావతి సచివాలయంలో చర్చలు జరిపారు. అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇక అంగన్వాడీల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీలు పేర్కొంటున్న 10 సమస్యల్లో 9ంటిని ఇప్పటికే పరిష్కరించామంటూ ఆమె వివరించారు. చర్చల అనంతరం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయమ్మ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పటికైనా సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఉగాదిలోపు వేతనాల పెంపుపై ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఉగాది తర్వాత దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము అని సుబ్బరావమ్మ స్పష్టం చేశారు.